మనం చెప్తూనే ఉండాలి. తను ఇంకొక కుట్రలు చేయకుండా తన ప్లాన్లు తిప్పికొడుతూనే ఉండాలి అని దీప అయితే అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఇక ఇంటికైతే కావేరి అయితే వస్తుంది. కావేరి వచ్చిన తర్వాత కావేరి దీపతో అంటూ ఉంటుంది, నువ్వు బయటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీప. ఆ రోజు ఆయన జైలుకి వచ్చి నిన్ను నానా మాటలు అన్నారు. తర్వాత నువ్వు బెయిల్ మీద విడుదలయ్యావని తెలిసి తన ముఖాన్ని చూపించలేక ఇంట్లోనే ఉండిపోయాడు అని అంటూ ఉంటుంది. కావేరి అయితే ఓహో, ఇదంతా కూడా ఆ మాస్టర్ గారు చేసిన నిర్వాహకమే అన్నమాట. అందుకనేనా ఈవిడి జైల్లో ఉండి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవును కార్తీక్, ఆ రోజు మీ నాన్న నోటికొచ్చినట్లు దీపని ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలకి దీప చాలా బాధపడింది అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప చాలా మంచిది చిన్నమ్మ, అందుకని దీప మనసు మంచిది కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక కావేరి అయితే ఇప్పటికైనా సరే నీ ఆవేశాన్ని తగ్గించుకో, జోష్న గొడవ వదిలేసాయి, నువ్వు కార్తీక్ సంతోషంగా ఉండాలి. ఇక జోష్న ఏం చేసుకున్నా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ జోష్న గౌతమ్ పెళ్లి చేసుకుంటే ఇద్దరూ చేసుకోనివ్వు, వాళ్ళ ఊబిలో వాళ్ళే పడిపోతారో మనం ఏం చేయలేం కదా. వాళ్ళ మంచి గురించి మనం చెప్తూ ఉంటే అదంతా కూడా వాళ్ళు చెడు గురించి అనుకుంటున్నారు అని కావేరి అయితే అంటూ ఉంటుంది. తర్వాత సుమిత్ర బయటికి వెళ్తున్నానని చెప్తూ ఉంటుంది దశరథతో. అప్పుడే ఇక దశరథ అయితే ఇప్పుడిక ఎక్కడికి వెళ్తున్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు. గుడికి వెళ్ళొస్తానండి, మనసు ఏమీ బాగోలేదు, ఎంతో అలజడిగా ఉంది, ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక సుమిత్ర అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా సరే అని దశరథ సుమిత్రతో అంటాడు. ఇక సుమిత్ర అయితే గుడికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక దీప కావేరి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు గుడికని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బయలుదేరుతారు. అప్పుడు ఇంకా కావేరి అయితే నీ గురించి సుమిత్ర గారు ఎప్పుడు నిజం తెలుసుకుంటా, ఆ జోష్న కుట్రలు ఎప్పుడు బయటపడతాయో దీప అని అంటూ ఉంటుంది కావేరి. ఏదో ఒక రోజు జోష్న బండారాన్ని తప్పకుండా తెలుసుకుంటారు అని అంటూ ఉంటుంది దీప అయితే. అలా కావేరి దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ఒక కారు వచ్చి అడ్డంగా ఆగుతుంది. కారులో నుంచి పారిజాతం జోష్న ఇద్దరు కూడా దిగుతారు. పారిజాతం జోష్న ఇద్దరు దిగిన తర్వాత అప్పుడే ఇక కావేరి వాళ్ళని చూసి వీళ్ళ మళ్ళీ ఏదో కావాలని గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు దీప, వీళ్ళ మాటలు వినిపించుకోకుండా మనం వెళ్ళిపోవడమే కరెక్టు అని కావేరి అంటూ ఉంటుంది. అప్పుడే కావేరి దీప ఇక పక్క నుంచి వెళ్ళిపోతుండగా ఇక జోష్న అయితే ఏంటి దీప మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, రోడ్డు మీద ఊర కుక్కలు ఎదురుస్తూ ఉంటే వాటికి ఎదురెళ్ళం కదా జోష్న, ఆ కుక్కలని పక్కకి పోనిచ్చి మనమే దారిలో నుంచి నిదానంగా సైలెంట్గా వెళ్ళిపోవడం కరెక్టు. ఆ ఊర కుక్కలు మీద పడ్డాయంటే రక్కుతే కదా ఆ కుక్కలకి విశ్వాసం ఉండదు, విశ్వాసం లేని కుక్కలు అవి అని అంటూ ఉంటుంది దీప అయితే. ఇక దీప మాటకి పారిజాతం జోష్న చాలా కోపం వస్తుంది. మమ్మల్ని ఊర కుక్కలంటావా అని అంటూ ఉంటుంది జోష్న. మీరు ఆ కుక్కల్లాంటి వాళ్ళే, అందుకే అన్నాను అని అంటూ ఉంటుంది దీప అయితే. ఏంటి కావేరి, నీ సవతి కోడల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నావేంటి, మీ సవతి నిన్ను ఇంట్లోకి రాణిస్తుందేమానా అని అంటూ ఉంటుంది పారిజాతం. వయసు మీదకొచ్చిన మనవరాలు చేసే పనులు చెడ్డవే అని తెలిసినా కూడా మనవరాల్ని సపోర్ట్ చేస్తూ వయసు ఇంత వచ్చినా కూడా బుద్ధి లేకుండా ఏడుస్తున్నారు, మళ్ళీ నన్ను అంటున్నారా అని పారిజాతానికి కావేరి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. మనవరాలు చేసే తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చడానికి తాళి కట్టుకున్న భర్తని మోసం చేస్తున్నారు మీరు నా గురించి మాట్లాడుతున్నారా? ఇంకా నా బ్రతికే మేలు మీ బ్రతుకు కన్నా నేను కట్టుకున్న భర్తని మోసం చేయలేదు,
కానీ మీరు కట్టుకున్న భర్తని మోసం చేసి మీ మనవరాలు చేసే కుట్రలకి కుతంత్రాలకి సూత్రధారులు అవుతున్నారు అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఏంటి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, అయినా నీలాంటి ఆడదానితో మాటలు కూడా అనవసరం అంటూ ఉంటుంది జ్యోత్స్న. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతే కాళ్ళు చేతులు విరక్కొడతాను. నేను దీపలాగా సాఫ్ట్ కాదు, గుర్తుపెట్టుకో. అయినా నీలాంటిది నాతో పోలికేంటి? చూడు, నీకన్నా నేనే 100 రెట్లు రైటు. నువ్వు కన్న తల్లిదండ్రులను ప్రేమతో పెంచిన తాతయ్యని అందరినీ మోసం చేస్తున్నావు. పెళ్ళైన కార్తిక్ని దక్కించుకోవడానికి, మరొక ఆడదాని భర్తని దక్కించుకోవడానికి నువ్వు ఎంతకైనా దిగజారిపోతున్నావు. అయినా నన్ను ప్రశ్నిస్తున్నావు, నా బ్రతుకుని హీనంగా చూస్తున్నావు, నాకన్నా నువ్వే దిగజారిపోయిన బ్రతుకుని బ్రతుకుతున్నావు అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడు అది విని పారిజాతం, ఏంటి నా మనవరాల్ని నా ముందే ఎన్ని మాటలు అంటున్నావు అని అంటూ ఉంటే, నీ మనవరాలు ఏమన్నా తక్కువ తిందా, తనే అంటుంది కదా అని కావేరి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే అటుగా వెళ్తుంది, గుడికైతే వెళ్ళొస్తూ ఉంటుంది. రోడ్డు మీద నలుగురు కూడా గొడవ పడడం చూసి, ఇదేంటి దీపతో జ్యోత్స్న గొడవ పడుతుందా అని కారు ఆపమని ఇక కారు వెనకాల నుంచి వెళ్తూ ఉంటే, అప్పుడే ఇక కావేరి అయితే, ఆ రోజు రెస్టారెంట్లో మీరు ఇద్దరు మాట్లాడుకుంది విన్నది నేనే అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే జ్యోత్స్న అయితే, ఓహో అది వినేనా ఈవిడ గారు రెచ్చిపోయి నా దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు నేను మా గ్రాని మాట్లాడుకుందంతా విన్నావా అని అడుగుతూ ఉంటే, మొత్తం విన్నాను. ఆ గౌతమ్ చెడ్డవాడని తెలిసినా సరే వాడితో నువ్వు కేవలం దీపని మీ అమ్మా నాన్న తాతయ్య అపార్థం చేసుకోవాలని చెప్పి నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి క్యాటరింగ్ ఇప్పించి దీప ఆ పెళ్ళి ఆపేలాగా, అలాగే గౌతమ్ని కొట్టేలాగా చేశావు. తర్వాత దీప ఆ రమ్యాని గౌతమ్ చేసిన మోసం చేసిన అమ్మాయిని తీసుకువచ్చి అంతా కూడా నిజాన్ని బయట పెట్టాలనుకుంటే సత్తిపొండు అనే వాడికి డబ్బులు ఇచ్చి నువ్వే అప్పటికప్పుడు ఆ సాక్ష్యాన్ని దీప దొంగ సాక్ష్యం తీసుకువచ్చిందని సృష్టించావు. ఇప్పుడు గౌతమ్ని దీప ఇంటి మీదకి వెళ్ళమని గౌతమ్ని రెచ్చగొడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్తో పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని దీప చేతే పెళ్ళి ఆపించి మీ అమ్మా నాన్న దృష్టిలో దీపని మరింత దిగజారిపోయేలా చెయ్యాలనుకుంటున్నావు, అంతే కదా అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే క్లాప్స్ కొడుతూ, అబ్బో నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, అక్కడ ఏం జరిగిందో పూసగుచ్చినట్టు బాగానే చెప్పావు. అవును, గౌతమ్ చెడ్డవాడని తెలిసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నా కార్తీక్ బావ ఎప్పుడు నా మనసులోనే ఉంటాడు. నా బావని దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అవును, నిశ్చితార్థాన్ని దీపతో ఆపించింది నేనే, దీప తీసుకువచ్చిన సాక్ష్యాన్ని తారుమారు చేసింది నేనే. అసలు దీప ఆ రోజు మా ఇంటికి వచ్చి గన్ను పట్టుకొని నన్ను బెదిరించడానికి, తను అలా రెచ్చిపోవడానికి అది అంతా కూడా చేసింది కూడా నేనే అని జ్యోత్స్న అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే దీప అయితే, నీలాంటి వాళ్ళ పొగరు ఎలా అనగదొక్కాలో నాకు బాగా తెలుసు. దేవత లాంటి మీ అమ్మగారికి నువ్వు అబద్ధం చెప్పావు. ఆ రోజు నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, కానీ నేను రాలేదని ఎంత ఈజీగా అబద్ధమాడావు అని అంటూ ఉంటుంది దీప. అవునే, చంపడానికి వచ్చాను, మా మమ్మీని మోసం చేశాను. అయితే ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి మా మమ్మీకి ఈ విషయం చెప్తావా? చెప్పుకో, ఆవిడ నమ్ముతుందనుకుంటున్నావా? పూర్తిగా తను నా మాటలే నమ్మేలా చేసుకున్నాను, లేకపోతే కన్న కూతుర్ని కాదని నిన్ను చేరదీస్తుందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుసుకొని సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న చేసిన కుట్రల్లో దీప బలైపోతుందా? దీపని మేము ఇంతలా అపార్థం చేసుకున్నామా?
అసలు ఈ జ్యోత్స్నాని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర అయితే తను ఇంటికి వెళ్ళేటప్పుడు, అంటే తను కారులోకి వెళ్ళేటప్పుడు దీప అయితే చూసేస్తుంది. సుమిత్ర అమ్మగారు జ్యోత్స్న మాటలు మొత్తం కూడా వినేసినట్టున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ పడతారో ఏంటో, ఏం జరుగుతుందో, నేను కూడా వెళ్తాను అని దీప మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న పారిజాతం అక్కడి నుంచి ఇక ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే దీప మళ్ళీ దశరథ ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంతలో సుమిత్ర వచ్చిన తర్వాత దశరథని తీసుకొని శివనారాయణ హాస్పిటల్కి అయితే చెకప్కి తీసుకువెళ్తాడు. ఇంట్లో సుమిత్ర మాత్రమే ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడకుండా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే సుమిత్ర జ్యోత్స్నాని చూసి కోపంతో రగిలిపోతూ ఈ జ్యోత్స్నాకి బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటూ సుమిత్ర అయితే జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. ఇంతలో దీప అయితే ఇంటికి వస్తుంది. సుమిత్ర జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న చెంప పగలగొట్టి, దీపని మేమందరం అపార్థం చేసుకునేలా చేసావు కదే, అంటే నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని అంతా కూడా చెప్పింది అబద్ధమే. నీ మాటలు విని నీ నిజస్వరూపం తెలుసుకోక దీపని, కార్తిక్ని, చివరికి దేవత లాంటి వదిన్ని కూడా నేను ఎన్నో మాటలు అన్నాను. వాళ్ళందరినీ కూడా చీదరించుకున్నాను. ఎంతో మంచిదాన్నైనా నన్ను వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చేసావు కాబోయ్. మరి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసే మనస్తత్వం నీకెవరు నేర్పించారో, అసలు నువ్వు నా కూతురువేనా అంటూ ఆ చెంప ఈ చెంప జ్యోత్స్నాని వాయించేస్తూ ఉంటుంది. మీ తాతయ్య మీ నాన్నని తీసుకొని చెకప్కి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నిజాలన్నీ కూడా బయట పెడతాను. అప్పుడు మీ తాతయ్య నిన్ను మీ గ్రానీని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే జ్యోత్స్న అయితే సుమిత్ర కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు మమ్మీ, నేను చేసింది తప్పే, బావ మీద ఉన్న ప్రేమ నా చేత అలా చేయించింది అని అంటూ సుమిత్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే నాకు తెలిసిన నిజాన్ని తప్పకుండా నేను బయట పెడతాను. అసలు నువ్వు ఇలా తయారవడానికి కారణం మీ గ్రానియే, ఆవిడ్ని కూడా బయటికి గెంటేయించేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక సుమిత్ర మాటలకి పారిజాతం కోపంతో రగిలిపోతూ వెనక నుంచి వచ్చి సుమిత్ర తలపై గట్టిగా కొడుతుంది. ఇక దాంతో సుమిత్ర తలపై గట్టిగా కొట్టడంతో ఒక్కసారి సుమిత్ర కుప్పకూలిపోతుంది. అది చూసి జ్యోత్స్న అయితే ఏంటి గ్రాని ఇది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. లేకపోతే మన గురించి శివనారాయణకి నిజం చెప్పేస్తుందంట, నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిస్తుందా, ఎలా గెంటిస్తావు, గెంటించు అని అంటూ ఉంటుంది పారిజాతం కోపంతో. అప్పుడే ఇక దీప అక్కడికి వచ్చి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయి ఉన్న సుమిత్రనైతే చూస్తుంది. సుమిత్రని చూసి షాక్ అయిపోతూ అమ్మ అంటూ దగ్గరికి వస్తుంది. దీప రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా. ఇక పారిజాతం జ్యోత్స్న ఇద్దరు షాక్ అయిపోతూ ఇదేంటి గ్రాని, ఇది ఇప్పుడు వచ్చిందేంటి అని అంటూ ఉంటే, ఇది మంచి సమయానికి వచ్చింది. ఇప్పుడు మీ మమ్మీని ఇదే కొట్టిందని మీ తాతయ్యకి చెప్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న ఇద్దరూ కూడా తలుపుకి బయటికి తాళం వేసి ఇక బయటకైతే వెళ్ళిపోతారు. అప్పుడే ఇక దీప అయితే వెంటనే అక్కడే ఉన్న సుమిత్ర ఫోన్ తీసుకొని కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్ అయితే వస్తాడు. దీప అని గట్టిగా పిలుస్తాడు. దీప ఇక్కడికి రాలేదు అని జ్యోత్స్న అంటూ ఉంటే జ్యోత్స్న చెంప పగలగొట్టి, దీప ఎక్కడుందో నేను తెలుసుకుంటాను అని అంటూ ఇక పైకైతే వస్తాడు. డోరు ఓపెన్ చెయ్యంగానే సుమిత్ర అయితే ఉంటుంది. సుమిత్రని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే సుమిత్రని చూసి షాక్ అయిపోతూ అత్తయ్య అత్తయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సుమిత్ర స్పృహలోకి వస్తుంది. ఇంతలో శివనారాయణ దశరథ ఇంటికి వస్తారు. గ్రాని ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే, ఏవండి అన్యాయం జరిగిపోయిందండి,
దీపా కార్తీక్ ఇద్దరు మన సుమిత్రని చంపేస్తున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇంకా అది విని శివనారాయణ దశరథ షాక్ అయిపోతూ ఉండగా సుమిత్రని తీసుకొని కిందకైతే వస్తూ ఉంటారు కార్తీక్ దీప ఇద్దరు కూడా. అప్పుడే దశరథ అయితే ఏంట్రా ఇది, నన్ను షూట్ చేసి చంపాలనుకున్నారు, మీ పగ తీరలేదా, ఇప్పుడు నా భార్యని చంపాలనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దీప అయితే లేదండి అసలు ఏం జరిగిందంటే అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, మా మమ్మీని చంపాలని చూస్తావా నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర స్పృహలోకి వస్తుంది. ఏమండి, నన్ను కొట్టింది కార్తీక్ దీప కాదండి, పారిజాతం. ఈ పారిజాతం నన్ను వెనక నుంచి వచ్చి తల మీద కొట్టింది. అసలు దీప ఏ తప్పు చెయ్యలేదు. జ్యోత్స్నాని ఈ నాటకం అంతా కూడా ఆడింది. జ్యోత్స్నాని ఇదంతా చేసింది. గౌతమ్ మంచివాడని కాదని తెలుసుకొని కూడా దీపని కార్తీక్ని విడదీయాలని ఇక్కడి వరకు ఈ సమస్యని తీసుకువచ్చింది జ్యోత్స్నాని అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర. అది విని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే దశరథ జ్యోత్స్న చెంప పగలగొడితే పారిజాతం చెంప శివనారాయణ పగలగొడతాడు. ఎంతకి తెగించో నా కోడల్ని చంపుదామని చూస్తావా, నిన్నేం చేస్తానో చూడు అని అంటూ పారిజాతం పీక పట్టుకుంటాడు శివనారాయణ. అప్పుడే కార్తీక్ అయితే ఆగు తాత, వీళ్ళకి ఇలాంటి శిక్ష కాదు, వీళ్ళిద్దరిని జైల్లో పెట్టిస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే చివరికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వీళ్ళిద్దరూ వెనకాడడం లేదంటే వీళ్ళని ఏం చెయ్యాలంటే అదే చెయ్యాలి అని కార్తీక్ అంటూ ఉంటే అసలు పారిజాతం నీ బుద్ధి జ్యోత్స్నాకి వచ్చింది, అసలు నీ కొడుకుని కూడా ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చింది ఈ జ్యోత్స్నానే అని అంటూ దాసుని తల మీద కొట్టి చంపాలనుకుందని జ్యోత్స్న చేసిన నాటకాన్ని, జ్యోత్స్న చేసిన కుట్రని కూడా బయట పెడతాడు దశరథ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావు దశరథ, అసలు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును, నీ కొడుకు దాసుని కూడా ఈ జ్యోత్స్న చంపాలని చూసింది. నీ పెంపకంలో పెరిగి చివరికి మనుషుల్ని చంపేంత వరకు కూడా మీరు వెళ్ళిపోయారంటే మీరెంత డేంజర్లో ఉన్నారో అర్థమైపోతుంది అని దశరథ అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.